అనకాపల్లిలో నారాయణ జూనియర్ కాలేజీలో చదువుతున్న వంశీ అనే విద్యార్థి సోమవారం ఎగ్జామ్ సమయంలో స్లిప్ పెట్టి రాస్తున్నాడని తెలియడంతో ఆ విద్యార్థిని ఉపాధ్యాయుడు మందలించడంతో మనస్తాపానికి గురై విద్యార్థి సోమవారం రాత్రి తన ఇంటి వద్ద ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బుధవారం మృతి చెందిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులు నారాయణ కాలేజీ ముందు ఆందోళన నిర్వహించారు. వీరికి విద్యార్థుల సంఘాలు మద్దతు తెలిపారు. ఏం చేయరు మేడం, దొంగలు వీలైనప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? మీరు పేరెంట్స్ని విజిట్ చేయండి, తాళాలు ఇచ్చినట్టు అవుతుంది. దొంగ చేయాలి, తాళాలు ఇస్తానంటున్నారు. మీరు ఒక పిల్లలు చంపేశారు. బ్లాక్ అయితే ఆ బ్లాక్ అవి ఇక్కడ ఈ టాయిలెట్ ఓపెన్ చేశాను సార్. ఆ రోజే మొత్తం కంప్లీట్ రాశారని ఎవరేం చదవట్లేదు సార్. ఆ రోజు తక్షణమే స్టూడెంట్ యొక్క స్టేటస్ కావాలి. స్టూడెంట్ ఎగ్జామ్ ఎన్ని గంటలకు రాశాడు, స్టూడెంట్ కాలేజ్ నుంచి బయటకి ఎన్ని గంటలకు వెళ్ళాడు, ఆ యొక్క అటెండెన్స్ రిజిస్టర్ కావాలి. మరియు ఈ కాలేజ్ యొక్క సీసీటీవీ ఫుటేజ్ మాకు తక్షణమే చూపించాలని మేము కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారిని, యజమాన్యాన్ని కోరుతున్నాం. వాళ్ళు ఇప్పుడు వచ్చి కరెక్ట్గా స్పందించట్లేదు. వాళ్ళు మా నెక్స్ట్ డిఓ మేడం వచ్చారు. డిఓ మేడం వచ్చి వాళ్ళతో మాట్లాడి మీ యొక్క ఏదైతే కష్టం ఉందో దాన్ని లెటర్ ద్వారా మాకు రాసి పెట్టండి అని చెప్పేసి మేడం అడిగారు. మేమైతే రాసి ఇచ్చాము. మేడం ఇప్పటిదాకా కూడా వెయిట్ చేయండి అమ్మా, మేము మాట్లాడుకొని చెప్తామని చెప్పి స్పందించారు తప్ప మాకు తక్షణమే కూడా సీసీటీవీ ఫుటేజ్ అనేది లైవ్ లో కూడా చూడొచ్చు, రికార్డింగ్ వెంటనే మాకు బయట పెట్టచ్చు. కానీ వాళ్ళు ఎందువల్ల ఇవ్వట్లేదో నాకు అర్థం అవ్వట్లేదు. విద్యార్థి ఆత్మహత్యలు అనేవి పునరావృతం అవుతా ఉన్నాయి. ఈరోజు ఈ విద్యార్థి స్టూడెంట్ మందలిస్తేనే, మందలిస్తేనే వెళ్ళి సూసైడ్ చేసుకున్నారని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్తా ఉంది. ఈ భారతదేశ చరిత్రలో ఈ 75 ఏళ్ళ స్వతంత్ర దేశంలో ఏ విద్యార్థి సైకాలజీ ప్రకారం ఏ విద్యార్థి సిప్పు పట్టి దొరికేసినందుకు వాళ్ళు చెప్పే అబద్ధాలు అనమాట. సిప్పు పట్టి దొరికేసినందుకు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయినా సిప్పు పట్టి దొరికేసినందుకు ఆత్మహత్య చేసుకున్న స్టూడెంట్ ఎక్కడా లేదు, ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ అనకాపల్లి సృష్టించాలని చెప్పేసి యాజమాన్యం క్రియేట్ చేస్తా ఉంది. విద్యార్థి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయలేని నారాయణ చైతన్య విద్యార్థి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయట్లేదు. విద్యార్థి చట్ట ప్రకారం ఒక విద్యార్థిని కొట్టే హక్కు కానీ వాళ్ళు ఇబ్బంది కలిగించే విధంగా, మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడే హక్కు కానీ ఒక టీచర్ కానీ మేనేజ్మెంట్ కానీ లేదు. అలా మాట్లాడి అలా కొట్టడం వల్లే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అనకాపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. ఈ రోజు అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం చిట్టిపాలెం గ్రామానికి చెందినటువంటి వంశీ 2 రోజుల క్రితం చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈ కాలేజీకి వచ్చి వెళ్ళి ఇంటి దగ్గర ఆత్మహత్య చేసుకున్నట్టు వంశీ వెళ్ళి ఏం జరిగింది, అసలు ఏం చేశారు, కాలేజీ నుంచి వచ్చాడని కనీసం ఇంటిమేషన్ కూడా నారాయణ యాజమాన్యం ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ రోజు 2 రోజుల క్రితం అయినా సరే, 2 రోజులు అవుతున్నా సరే యాజమాన్యం స్పందించకపోవడం చాలా బాధాకర విషయం. ఇప్పటికే 2 రోజులుగా పోలీసు వ్యవస్థతో ఇక్కడ ఈ నారాయణ కాలేజ్ ముందు వాళ్ళ చేత కాపు కాయిస్తున్నారే తప్ప